దేవతలు శపిస్తారా? మనం ఏవేవో మొక్కులు మొక్కుతాం. మన అవసరాల కోసం, మన భయాల కోసం మొక్కులు మొక్కుతాం. దేవతలకి ఒక డీలింగ్ పెడతాం. మనమే మొక్కుకుని ఆ మొక్కు తీర్చలేదు కాబట్టి దేవతలు శపించారు, అందుకే నా జీవితం ఇలా అయ్యింది అని అనుకుంటూ ఉంటాం. ఈ మొక్కులు, వ్రతాలు వీటన్నిటి గురించి ముందుగా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవతలేమి వెంటనే మనుషుల్లాగా కోపం పెట్టుకుని శపించేటువంటి వాళ్ళు కాదు. సాధారణంగా మనం ఏదో మొక్కు మొక్కుకుంటాం, ఆ పని అవుతుంది. అది అయిన తర్వాత అది మనం తీర్చలేము. పని అవడానికి ముందు ఉన్నటువంటి శ్రద్ధ, ఆ క్యూరియాసిటీ పని అయిపోయిన తర్వాత మనకి మనుషులకు అంతగా ఉండదు. మన మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఏర్పడుతుంది, నెగిటివ్ థాట్స్ వస్తాయి. వాటి వల్ల జీవితంలో ఏదో అయిపోయింది అన్నటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. శాస్త్ర ప్రకారంగా చూస్తే ధర్మము అంటే మాట నిలబెట్టుకోవడం. మరి ఇక్కడ మొక్కుకోవడము అంటే దేవునితో ఒక ఒప్పందం పెట్టుకోవడం అని కదా అర్థం. దాన్ని తీర్చడం ద్వారా ఇంకొకసారి భగవంతుని మనం ఏదన్నా అడగాలన్నా అవకాశం ఉంటుంది. మనకి కూడా ధర్మంగా నిలబడినటువంటి మాట దక్కుతుంది, పుణ్యము పెరుగుతుంది.